Hello everyone, I am Dr. Sujita, Senior Homeopathy Consultant in Medinine Hospitals. Nowadays, చాలా కామన్ గా కనబడుతున్నటువంటి సమస్య కిడ్నీలో స్టోన్స్. జనరల్ గా కిడ్నీలో స్టోన్స్ రావడానికి పాలకూర కానీ టొమాటో కానీ ఇలాంటి ఐటమ్స్ ని ఎక్కువగా తినడమే కారణమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకే కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండడానికి, వచ్చిన వాళ్ళు రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఈ ఆహార పదార్థాలను కంప్లీట్ గా మానివేయడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కిడ్నీలో స్టోన్స్ రావడము, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సర్జరీ తర్వాత కూడా రిపీట్ అవుతూ ఉండడం అనేటటువంటిది ఈ ఆహార పదార్థాలు పూర్తిగా మానివేసినప్పటికీ జరుగుతూ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ అసలు ఎందుకు ఏర్పడతాయి, రావడానికి కారణాలు ఏంటి, వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్ గా కిడ్నీ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే మన రక్తాన్ని వడపోసి మన శరీరానికి అవసరం లేని పదార్థాలను, అదనంగా ఉన్న నీటిని బయటికి పంపించేటటువంటి అవయవాలే మూత్రపిండాలు. ఈ మూత్రపిండాలు అనేటటువంటివి ఎవ్రీడే దాదాపు 200 లీటర్ల రక్తాన్ని వడపోస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఈ మూత్రంలో మనకి లవణాల శాతం ఎక్కువ అవుతూ ఉంటుందో, మూత్రంలో అధికంగా ఉండేటటువంటి ఈ లవణాలు క్రిస్టల్స్ గా మారి ఘన పదార్థాలుగా ఏర్పడి స్టోన్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. ఈ స్టోన్స్ అంటే ఈ చిన్న చిన్న రాళ్ల పరిమాణం అనేటటువంటిది చిన్నవిగా ఉన్నప్పుడు మనము రోజు మొత్తంలో గ్యాప్ ఇస్తూ ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉన్నట్లయితే వాటంతట అవే పడిపోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఈ స్టోన్స్ పరిమాణం అనేటటువంటి పెద్దదిగా ఉంటుందో, ఇవి మూత్ర మార్గంలో అడ్డంకులుగా ఏర్పడి లక్షణాలను కలుగజేస్తూ ఉంటాయి. అయితే జనరల్ గా ఈ కిడ్నీ స్టోన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. జనరల్ గా కిడ్నీ స్టోన్స్ అనేటటువంటివి కాల్షియం తో కానీ, యూరిక్ యాసిడ్ తో కానీ, ఆక్సలేట్స్ తో కానీ ఏర్పడుతూ ఉంటాయి. వీటిని బట్టి కిడ్నీ స్టోన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్. కాల్షియం స్టోన్స్ జనరల్ గా మనకి 20 to 30 ఇయర్స్ మధ్య వయసు వారిలో ఏర్పడుతూ ఉంటాయి. ఇందులో మళ్ళీ కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం కార్బోనేట్ అని 2 వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ కనబడుతూ ఉంటాయి. ఆక్సలేట్ స్టోన్స్ అనేవి అధికంగా కనిపించేటటువంటి కిడ్నీ స్టోన్స్ రకాలు. పాలకూర, ఇంకా బీట్రూట్, బ్లాక్ టీ, ఇంకా నట్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకునే వారిలో ఆక్సలేట్ స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకి సిస్టిక్ స్టోన్స్ అనేటటువంటివి వంశపారంపర్యత వల్ల వస్తూ ఉంటాయి. స్ట్రూవైట్ స్టోన్స్ అనేవి మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి వారిలో వస్తూ ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేటటువంటివి గౌట్ ప్రాబ్లం ఉండేటటువంటి వారిలో అండ్ కీమోథెరపీ చేయించుకున్నటువంటి వారిలో యూరిక్ యాసిడ్ తో ఏర్పడే కిడ్నీ స్టోన్స్ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి? పొత్తి కడుపులో తీవ్రమైనటువంటి నొప్పి, ఇంకా నడుము నొప్పి, వికారం, వాంతులు, బరువు తగ్గిపోవడము, దీంతో పాటు చెమటలు పట్టేయడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఇంకా మంటగా అనిపించడం, మూత్రంలో చీము, రక్తం పడడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఉండేటటువంటి అవకాశాలనే ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్ అనేటటువంటి ఎక్కడైనా ఏర్పడవచ్చు. అంటే మూత్రపిండాల్లో ఏర్పడవచ్చు, మూత్ర నాళాల్లో ఉండొచ్చు, మూత్రకోశంలో ఉండొచ్చు. కిడ్నీ స్టోన్స్ ఎక్కడ ఏర్పడ్డాయి, వాటి పరిమాణం ఎంత ఉంది అనే దాన్ని బట్టి లక్షణాలు అనేటటువంటివి డిఫరెంట్ గా ఉంటాయి. ఈ నొప్పి అనేటటువంటిది కొద్దిగా మోడరేట్ గా ఉండొచ్చు, నార్మల్ సింపుల్ గా అసౌకర్యంగా అనిపిస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉంటూ మూత్ర మార్గం అనేటటువంటిది కంప్లీట్ గా అడ్డుకోవడం వల్ల కంప్లీట్ గా మూత్ర విసర్జన ఆగిపోయి మూత్రపిండాల్లో వాపు అనేది డెవలప్ అయ్యి అక్యూట్ సిమ్టమ్స్ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. అయితే ఈ కిడ్నీ స్టోన్స్ అనేటటువంటి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఒకసారి స్టోన్స్ ఏర్పడ్డాయి అంటే దీనికి శస్త్రచికిత్స మాత్రమే పరిష్కారం అని అనుకుంటూ ఉంటారు. కానీ జనరల్ గా ఈ కిడ్నీ స్టోన్స్ అనేటటువంటిది చిన్న పరిమాణంలో ఉన్నట్లయితే రోజు మొత్తంలో తగినంత నీటిని, తగినంత గ్యాప్ ఇస్తూ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే ఈ స్టోన్స్ అనేవి వాటంతరవే పడిపోతూ ఉంటాయి. స్టోన్స్ పరిమాణం అనేటటువంటి పెద్దగా ఉండి మూత్ర మార్గంలో అడ్డంకిగా మారినప్పుడు దీనికి ట్రీట్మెంట్ అనేది అవసరం. అయితే చాలా పెద్దవిగా ఉన్న స్టోన్స్ కి మాత్రమే సర్జరీ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. మనకి మోడరేట్ స్టోన్సే ఎక్కువ మందిలో ఏర్పడుతూ ఉంటాయి. మల్టిపుల్ స్టోన్స్ ఉండేటటువంటి వారిలో కూడా 1 కానీ 2 కానీ స్టోన్స్ పెద్దవిగా ఉండి మిగతా స్టోన్స్ అనేవి చిన్నవిగా, ఇంకా సెడిమెంట్స్ అనేవి ఉంటూ ఈ పెద్ద స్టోన్ ని మనం సర్జరీ ద్వారా రిమూవ్ చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ అగైన్ విత్ ఇన్ 1 month or 2 months మళ్ళీ ప్రాబ్లం అనేది రికరెంట్ గా ఏర్పడుతూ ఉండే అవకాశాలనే ఉన్నాయి. ఇలాంటి సమస్యలు అనేవి లేకుండా ఉండడానికి హోమియో ట్రీట్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆహార నియమాలు పాటించాలి? ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. కిడ్నీ స్టోన్స్ ఆక్సలేట్స్ కి సంబంధించినవి ఏర్పడేటటువంటి వాళ్ళు ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని, అంటే పాలకూర, ఇంకా బీట్రూట్, బ్లాక్ టీ, ఇంకా నట్స్, సోయా, చిక్కుళ్ళు ఇలాంటి వాటిని వీలైనంతగా తగ్గించుకుంటూ ఉండాలి. కాల్షియం సిట్రేట్ కు కిడ్నీ స్టోన్స్ ని అడ్డుకునేటటువంటి ఇది ఉందండి. కాబట్టి ఈ కాల్షియం సిట్రేట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. కూల్ డ్రింక్స్ ని పూర్తిగా మానివేసినట్లయితే చాలా మంచిది. స్టోన్స్ ఏర్పడడానికి కారణం చూసుకున్నట్లయితే
రోజు మొత్తంలో తగినంత నీటిని గాని, ద్రవ పదార్థాలను గాని తీసుకోకపోవడం. ముఖ్యంగా 1.5 లీటర్స్ కంటే తక్కువగా వాటర్‌ని తీసుకుంటూ ఉండడం. బరువు ఎక్కువగా ఉండడం. ఎక్కువ సేపు కూర్చొని పని చేస్తూ ఉండడం. వీటితో పాటుగా మూత్రకోశానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్‌లతో బాధపడేటటువంటి వాళ్ళు, థైరాయిడ్ సమస్యలు ఉండేటటువంటి వాళ్ళు, విటమిన్ ఏ ఇంకా సి డెఫిషియన్సీస్ ఉండేటటువంటి వాళ్ళు, వంశపారంపర్యత, మూత్ర మార్గంలో కొన్ని రకాల అడ్డంకులు, వీటితో పాటు జన్యుపరంగా మనకి జీవక్రియ అసమతుల్యతలు ఉండేటటువంటి వాళ్ళు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళందరిలో కూడా కిడ్నీ స్టోన్స్ అనేవి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. జనరల్ గా ఈ కిడ్నీ స్టోన్స్ అనేటటువంటి మనకి ఈ స్ఫటికాలు చిన్నవిగా ఉన్నప్పుడు, జనరల్ గా ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు ఇవి నెమ్మదిగా మూవ్ అవుతూ యూరిన్ లో నార్మల్ గానే వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ వెళ్ళిపోయే సమయంలో కాస్త అసౌకర్యంగా ఉంటుంది అంతే. బట్ ఎప్పుడైతే ఈ స్టోన్స్ పరిమాణం పెద్దవిగా ఉంటుందో, మూత్ర మార్గంలో అడ్డంకులను ఏర్పరుస్తూ ఉంటుందో, ఈ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. శస్త్రచికిత్స చేయించుకుంటూ ఉన్నప్పటికీ ప్రతిసారి పునరావృతం అనేది అవుతూ ఉండడము, ఈ సమస్య తీవ్రంగా చిరాకు పెడుతూ ఉండడం అనేది చాలా మందిలో ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ అనగానే శస్త్రచికిత్స మాత్రమే పరిష్కారం అనేది అనుకోకండి. హోమియోపతిలో కిడ్నీ స్టోన్స్ అనేటటువంటివి పడిపోవడానికి మంచి మెడిసిన్స్ అనేటటువంటి అందుబాటులో ఉన్నాయి. తగిన ఆహార నియమాలను పాటిస్తూ, వాటర్ ప్రాపర్ గా తీసుకుంటూ, హోమియోలో మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడుకున్నట్లయితే కిడ్నీ స్టోన్స్ అనేవి యూరిన్ లో పడిపోవడంతో పాటు మళ్ళీ స్టోన్స్ అనేవి రియకరెన్స్ లేకుండా పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది కిడ్నీ స్టోన్స్ కి హోమియోపతిలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.